అది కూడా యాడ్ చేయాలి. ప్రతి లీటర్కి 4 రూపాయలు ఇన్సెంటివైజేషన్. నాయి బ్రాహ్మలకి వాళ్ళు వాడే ఉపకరణాలకి 50% సబ్సిడీ చేస్తా అన్నాడు, సబ్సిడీ మీద ఇప్పిస్తా అన్నాడు. రజక సోదరులకి ప్రతి గ్రామంలో దోబిఘాట్ కట్టిస్తా అన్నాడు. ఇవన్నీ రాసి ఉన్నాయి. ఈ ఆయన మాట్లాడినవి కూడా కాదు, ఇది రాసి ఉన్నాయి, వాళ్ళ మేనిఫెస్టోలలో ఉన్నాయి. ఇక మన దగ్గర మోతెలో పసుపు పరిశోధనా కేంద్రం పెడతా అన్నాడు, రాసి ఉన్నది. మహిళా సంఘాలకి పసుపుకు సంబంధించిన ఫుడ్ ప్రాసెసింగ్ అప్పచెప్తా అన్నాడు. రేషన్ షాపులలో పసుపు పంపిణీ చేస్తామన్నాడు. పసుపుకి మార్కెట్ల ధర తగ్గితే ఎంఐఏ స్కీమ్ కింద, ఏదైతే మా కేంద్ర మంత్రి కూడా చెప్పిండో లోక్సభలో, ఎంఐఏ స్కీమ్ కింద మీరు అడగండి, మేము డబ్బులు ఇస్తామని కేంద్రం నుంచి మేము చెప్పించినాము. ఆ ఎంఐఎస్ పథకం కింద ఈయన కూడా ఇప్పిస్తా అని రాసి ఉన్నది ఇలా మేనిఫెస్టోలో. నిజాం చక్కెర ఫ్యాక్టరీ 100 రోజులలో తెరిపిస్తా అన్నాడు. జక్రాన్పల్లి ఎయిర్పోర్టు వాగ్దానం చేసి ఉన్నది. ఆర్మూర్ల లెదర్ పార్కు, రాష్ట్రంలో రైతులందరికీ ఉచిత ఎరువులు, 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ, రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా, మన అంకాపూర్నే ఉద్దేశించి రాష్ట్రాన్ని సీడ్ బౌల్గా మారుస్తా అన్నాడు. అల్లం కొమ్ము, పసుపు కొమ్ము, మొక్కజొన్న, ఎర్రజొన్న రాష్ట్ర ప్రభుత్వం కొంటదన్నాడు. ఇంటికొక ఉద్యోగం అన్నాడు. నిరుద్యోగ భృతి 3,016 రూపాయలు అన్నాడు. గల్ఫ్ కార్మికుల కోసం 500 కోట్లతోటి ఎన్ఆర్ఐ సెల్ అన్నాడు. జర్నలిస్టులకి ఇండ్లు అన్నాడు, ఇండ్ల జాగాలన్నాడు. 9 ఏళ్ళ ఇలాంటి వరకు నోటిఫికేషన్లు చక్కగా నోటిఫికేషన్ లేదు. ఈ మధ్య నోటిఫికేషన్ కూడా కోట్లలో స్టేలు వస్తున్నాయి, డిపార్ట్మెంట్ల వారీగా స్టేలు వస్తున్నాయి. సారు కేసీఆర్ గారు కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఇవన్నీ రాసున్నాయి సుమా, అలా మేనిఫెస్టోలలో రాసున్నాయి. పిల్లలందరికీ ముఖ్యమంత్రి మనవడు తినే భోజనం లాంటి భోజనం పెడతా అన్నాడు. ఇలా కల్తీ తిండి పెట్టి పిల్లగాళ్ళ పానాలు తీస్తున్నాడు. 317 జీఏ తోటి టీచర్లని ఆగమాగం చేసింది. వీఆర్ఏలకు ఇచ్చిన మాట మర్చిపోయాడు. వీఆర్ఏలు అందరూ రోడ్డెక్కిపోయారు. 23,000 24,000 మంది వీఆర్ఏలు రోడ్డుకెక్కిపోయారు. ఇక అన్నిటికంటే పెద్ద కోస అమరుల ఉద్యమముల అమరులైన కుటుంబాలకి 10 లక్షల రూపాయలు అన్నాడు. దళిత సోదరులు వినాలే, మీకు ఇప్పుడు దళిత బంధు 10 లక్షలని ఇప్పుడు అంటున్నాడు, అది కూడా ఇచ్చుడు లేదు, పెట్టింది లేదు. కానీ ఉద్యమంలా అమరులైన వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇస్తా అని 2014లో రాసిచ్చిండి మంత్రి, ముఖ్యమంత్రి. అమరుల కుటుంబాలకి ప్రభుత్వ ఉద్యోగం అన్నాడు. అమరుల కుటుంబాలకి సాగు భూమి అన్నాడు. అమరుల కోసం స్మారక చిహ్నం అన్నాడు. వాళ్ళ మీద అమరుల మీద ఉన్న కేసులు కూడా ఎత్తేయలేదు. అందరికంటే పెద్ద లొట్టపీసు కేసీఆర్ చూపించింది అమరులకి. ఉద్యమంలో ఎవరైతే ఈయనని గద్దె మీద ఎక్కిస్తానికి ప్రాణాలు అర్పణ చేసిండ్రో వాళ్ళ కుటుంబాలకి అన్నిటికంటే పెద్ద మోసం చేసిండు ఈయన, మోసగాడు. ఇలా వేయండు, బీహార్ వేయండు, అలా ప్రెస్ మీట్ పెట్టిండు, సిగ్గు తీసుకున్నాడు, తెలంగాణ సిగ్గు తీసి వచ్చాడు. దానికి వస్తాయి కదా, తర్వాత వస్తాయి. ఇక మన మహిళల కోసం 125 గజాలల్లా 125 గజాలల్లా పేదలకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నాడు.
దళితులకి గిరిజనులకి 3 ఎకరాల పొలం అన్నాడు. సైలెంట్ అవుతాడా? స్విచ్ ఆఫ్ చేయండి. పోడు భూములకు పట్టా, ఆ పట్టా ఇచ్చి రైతు బంధు ఇస్తా అన్నాడు గిరిజనులకి. పోడు భూములకు పట్టాతోటి మళ్ళా రైతు బంధు కూడా ఇస్తా అన్నాడు. ఇవన్నీ రాసి ఉన్నాయి. దళిత గిరిజనుల బిడ్డలకి విదేశీ చదువుల కోసం 25 లక్షల రూపాయల సహాయం అందిస్తా అన్నాడు. ఇదోలైతే నేను కార్యక్రమాలకు పోతే నేను రాసిచ్చింది చూపిస్తారు కదా, కిరాయి గుండాలు. అట్లాంటి విధవలకు చెప్తా ఉన్నా, ఇగో మీ వాడు రాసిచ్చినాయి ఇవన్నీ. ఏడిపోతారు, అందరి కెమెరాలు ఉన్నాయి, ఎవడు రాయిసిరింది ఉన్నది, ఎవడు ఏం చేసింది ఉన్నది, అన్ని ఉన్నాయి మా దగ్గర. మీ నాయకత్వానికే అడ్రస్ లేకుండా పోతారు. 3 నెలలు ఆగుండ్రి, 3 నెలలు ఆగుండ్రి. మీ నాయకత్వాన్ని గిలగిల కొట్టుకుంటే అవుతుంది. మీ బతుకులు బస్ స్టాండ్ అయితే ఆగుర్రి 4 రోజులు. తెలంగాణ యూనివర్సిటీ నీ షికాగో యూనివర్సిటీ తోటి టైఅప్ చేసి ఇక్కడ అండర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని ఆడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేపిస్తా అని మాటిచ్చిండ్రు. ఇవాళ దళిత గిరిజనుల సప్లాన్ నిధుల్ని కాళేశ్వరంలో, స్కాలర్షిప్ నిధుల్ని కాళేశ్వరంలో ముంచిండు. ప్రతి మండలానికి 100 పడకల ఆసుపత్రి అన్నాడు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకి సాగునీరు అందిస్తా అన్నాడు. అంటే అంతకుముందు వచ్చినాయి కూడా లెక్కేసుకుంటుండే. అంటే మనకి ఈయన 2014 నుంచే తెలంగాణలో వ్యవసాయం అవుతుందా? ఈయేలటి వరకు 1 ఎకరానికి నూతనంగా ఈయన నీళ్లు అందించింది లేదు. ఆర్ఓబీలు, మాధవ్ నగర్ ఆర్ఓబీకి 30 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి, 4 లేను శాంక్షన్ చేపించి, రైల్వేస్కి వెళ్లి నేను ఆర్డర్ తీసుకొచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. పునాదులు కూడా దొబ్బింది లేదు ఇలాంటి వరకు. 2.5 సంవత్సరాలు అవుతున్నది నేను 30 కోట్లు శాంక్షన్ చేపించి రైల్వేస్ నుంచి. ఆర్మూర్ల 3 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లల్లా అక్కడ మొత్తం 100% నిధులు కేంద్రం ప్రభుత్వానివి, రైల్వేస్వి. మా పనులు దగ్గర పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని మా నిధులతోటి, కేంద్రం నిధులతోటి అప్రోచ్ రోడ్ల పనులు ఇలాంటి వరకు పునాదులు దొబ్బలేదు. ఇక ఈడ మన మైనారిటీ ఏరియాల ఫ్లైఓవర్ ఉంది కదా, ఆరోబి, అరసపల్లి, బోధన్, ఇవన్నీ కూడా ప్రశాంత్ రెడ్డి గారి ఆఫీసులో మురిగిపోతా ఉన్నాయి ఫైళ్లు. బోధన్ మెయిన్ రోడ్ మీది, అరసపల్లిది 2. ఆయన రేపు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మళ్ళా గంగిరెద్దు లెక్క తలకాయ ఊపుతాడా, ఆ రోజు మోడతాడు లూపినట్టు ఏమన్నా నోరిప్పి మాట్లాడతాడా చూడాలి. బాల్కొండల డిగ్రీ కాలేజ్ అన్నాడు. మోతెనా సంతూర్ అన్నాడు. కేసీఆర్ సంతూర్ అన్నాడు. ఆడ 100% ఫ్రీ డ్రిప్ ఇరిగేషన్ చేసిస్తా అన్నాడు. సెక్రటేరియట్ లెక్క పంచాయతీ ఆఫీస్ కట్టిస్తా అన్నాడు మోతేలా. ఆయన సంతూరట. మళ్ళా 2 కోట్లతోటి బ్రహ్మాండమైన రోడ్లు, ఆరోగ్య కేంద్రం అన్నాడు మోతేలా. ఏం పోయింది? నోటికొచ్చిందా? నువ్వు భీమ్గల్లా బస్ డిపో అన్నాడు. నిజామాబాద్ రూరల్ సంబంధించిన సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు. అంకాపూర్లా నేను అన్నట్టు ఇంతకుముందు సీడ్ బౌల్ చేస్తా అన్నాడు. నేనేమైనా మర్చిపోతే మీరు చెప్పురు అవ్వ అన్న.
నాయకులందరూ ఉన్నారు. బీజేపీలో బలమైన నాయకత్వం తయారైంది ఇందూరులో. ఎవరైనా ఏమైనా మర్చిపోతే ఎప్పుడు మీ నియోజకవర్గాల రైతుల కోసం అతిథి గృహం కట్టించి ఆయన ఉండడం కోసం గెస్ట్ హౌస్ కట్టించుకుంటారు గుట్ట మీద. అది కూడా శాంక్షన్ చేసిన అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.